వేలేరుపాడు వరద ప్రభావం తగ్గే వరకు అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం సమావేశ మందిరంలో వరద తాజా పరిస్థితి, సహాయ పునరావాస కార్యక్రమాలపై రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, ఫిషరీస్, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమీక్షించారు. పునరావాస కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ నెలలో పురుడు పోసుకునే గర్భిణీ స్త్రీలను సమీప పిహెచ్సి, సిహెచ్సిలకు తరలించాలని, ఒక్క కేసు కూడా ఇంటి వద్ద ఉండకుండా మరొకసారి పరిశీలన చేసుకోవాలన్నారు. ముప్పు ప్రాంతాలలో పిల్లలకు పాలు ఇబ్బందులు లేకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా నివాస ప్రాంతాలలో పర్యటించి బాధితులకు అండగా ఉండాలని అన్నారు. ఈ సమయంలో లైఫ్ జాకెట్స్, తగిన జాగ్రత్తలతో అధికారులు, సిబ్బంది పర్యటించాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి నీట మునిగిన విద్యుత్ పరిధిలో 31 నివాసిత ప్రాంతాలకు విద్యుత్తును తాత్కాలికంగా నిలుపుదల చేయగా, రేపాక గుమ్ము, తోటకూర గుమ్ము, రుద్రమ కోటకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని విద్యుత్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వేలేరుపాడులో 6, కుక్కునూరులో 3 జనరేటర్లను సిద్ధం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వరద ముప్పు తగ్గే వరకు పునరావాస కేంద్రాలలో భోజన సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. వరద ముప్పు తగ్గిన తరువాత నష్టం అంచనాలు వేయవలసి ఉందన్నారు. సహాయ పునరావాస కేంద్రాలలో భాగంగా 12 బోట్లను, 24 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పడవ నిర్వాహకులు ఎక్కువ మందిని పడవల్లోకి అనుమతించకూడదని, ఎందుకంటే దీనివల్ల బోల్తా పడే అవకాశం ఉందన్నారు. ఎక్కడ పడవలు ఏర్పాటు చేయబడితే అక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రక్షించడానికి దగ్గరగా ఎవరైనా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సార్ రేపు మార్నింగ్ కి మీకు పంపిస్తా. ఇదే లాస్ట్ లాంచ్, ఇంకా రాదు. కూరగాయలు కావాలి కదా, కూరగాయలు ఇంకా ఏ కావాలి చెప్పండి, నేను ఇప్పుడు పంపించేస్తాను. ఇప్పుడు రాదంట, రేపు మార్నింగ్ కి పంపిస్తాం. అందరికి పర్వాలేదా? వాటర్ తగ్గితే కరెంట్ మేమే కట్ చేసాము, షాక్ వస్తుందని చెప్పి.